పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆపరేషన్ సింధూర్ గర్వించదగ్గది. ఇది అందరం గర్వించదగ్గ సందర్భం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు. దేశంలో మత విద్వేషాలే ఉగ్రవాద లక్ష్యం. మత ప్రతిపాదికన రెచ్చగొట్టదలుచుకున్నారు. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వ్యాఖ్యలు. సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ గురించి. తమ నిర్దిష్ట లక్ష్యాలైన పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద క్యాంపుల మీద తక్కువ సమయంలో ఖచ్చితమైన దాడులు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ సాయుధ దళాలకు అభినందనలు తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద క్యాంపులను లక్ష్యంగా చేసుకుని భారత సైనిక దళం దాడులు నిర్వహించింది. దీని మీద స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇది అందరూ గర్వించదగిన సందర్భమని కేబినెట్ సమావేశంలో అన్నారు. నిర్దిష్ట లక్ష్యాలైన 9 ఉగ్రవాద క్యాంపుల మీద తక్కువ సమయంలోనే దాడులు నిర్వహించడంతో భద్రతా బలగాలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. బాలాకోట్ తర్వాత చాలా విస్తృతమైన సరిహద్దు దాడులను కేవలం 25 నిమిషాల్లో వేగంగా సమన్వయ మెరుపు దాడులతో భారత ఆర్మీ నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద ఆవాసాలను లక్ష్యంగా చేసుకుంది. నిషేధిత సంస్థలైన జైషే మహమ్మద్, లష్కర్ ఏ తైబా, హిజ్బుల్ ముజాహిద్దీన్కి చెందిన 80 కంటే ఎక్కువ ఉగ్రవాదులు ఈ నిర్దిష్ట దాడుల్లో చనిపోయారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా సైనిక చర్యను అంచనా వేసి లక్ష్యాలను ఎంపిక చేసినట్లు ప్రభుత్వం ఒక సమావేశంలో తెలిపింది. భారత క్షిపణి దాడుల్లో తమ 26 మంది పౌరులు చనిపోయారని, 46 మంది గాయపడ్డారని ఇస్లామాబాద్ పేర్కొంది. పాకిస్తాన్ సైనిక స్థావరాలను కాకుండా కేవలం ఉగ్రవాద కేంద్ర స్థావరాలనే దాడులు నిర్వహించినట్లుగా భారతదేశం తెలిపింది. మా చర్యలు కేంద్రీకరించబడ్డాయి, కొలవబడ్డాయి, ఇంకా స్వభావరీత్యా ఎక్కువ కావు. లక్ష్యాల ఎంపిక ఇంకా అమల్లోనే భారతదేశం గణనీయమైన సంయమాన్ని ప్రదర్శించిందని భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ దాడిని నిర్దిష్టమైన యుద్ధ చర్యగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అభివర్ణించారు. దీనికి ప్రతిస్పందనగా తగిన సమాధానం ఇవ్వడానికి తమ దేశానికి పూర్తి హక్కు ఉందని అన్నారు. పాకిస్తాన్ పీఓకేలో జరిగిన ప్రస్తుత సైనిక చర్యకు ఆపరేషన్ సింధూర్ అని పేరు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన వారి భార్యలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ ఈ ఆపరేషన్కు సింధూర్ అని కేతనామకం పెట్టారు. అయితే ఉగ్రవాది దాడి వల్ల కలిగే మానవ నష్టం ప్రధానమంత్రికి స్పష్టంగా తెలుసని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులకు శిక్షణ, ఇతర మౌలిక వసతులు అందిస్తున్న పాక్ భూభాగంలో 9 కేంద్రాలపై భారత సైన్యం బుధవారం వేకువజామున క్షిపణులతో దాడి చేసింది. బుధవారం ఉదయం భారత సైన్యం ప్రయోగించిన క్షిపణి దాడుల్లో శిథిలమైన పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజాఫరాబాద్లోని ఓ భవంతిని పాక్ సైన్యం పరిశీలించింది. పహల్గామ్ ఘాతుకం తర్వాత 2 వారాలకు భారత ప్రభుత్వం సైనిక చర్యలకు దిగింది. పహల్గామ్ దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయారు. బుధవారం నాడు జరిగిన భారత క్షిపణి దాడిలో లష్కర్ ఏ తైబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలతో పాటు పహల్గామ్తో సహా తాజాగా భారత్ గడ్డ మీద జరిగిన వివిధ ఉగ్రదాడుల మూలాలున్న పాక్ ఆక్రమిత ప్రాంతాలు, పాక్ భూభాగాలపై కూడా భారత్ దాడులు చేసింది. దీనికి సంబంధించిన పరిణామాలు ఇంకా చోటు చేసుకునే ఉన్నాయి కాబట్టి తాజా వివరాల కోసం కాస్త సమయం పడుతుంది. అయితే బుధవారం వేకువజామున జరిగిన భారత క్షిపణి దాడుల గురించి మీడియాకు వివరించేందుకు కేంద్రం 2 సైనికాధికారులను ఎంపిక చేసింది. అందులో భాగంగా ఢిల్లీలో ఆపరేషన్ సింధూర్పై త్రివిధ దళాధిపతులతో కలిసి భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో విలేకరులను ఉద్దేశించి కల్నల్ సోఫియా ఖురేషీ హిందీలో మాట్లాడితే వ్యోమికా సింగ్ ఇంగ్లీష్లో మాట్లాడారు. ఈ సైనిక చర్యలు నిర్దిష్ట ప్రణాళికలతోనూ నిర్దిష్టమైన నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఎంపిక చేసిన ఉగ్ర శిక్షణా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని సాగాయని చెప్పారు. ఈ దాడిలో పాక్ పౌరులు గాయపడలేదని, పాక్ ప్రభుత్వం నుంచి కూడా అటువంటి స్పందన రాలేదని తెలిపారు. ఢిల్లీలో జరిగిన ప్రెస్ బ్రీఫింగ్లో పాకిస్తాన్ మీద చేసిన మిసైల్ దాడుల గురించి సోఫియా ఖురేషీ వివరించారు. ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఇరు దేశాల మధ్య తీవ్రతను పెంచేందుకు కాదని తెలిపారు. పహల్గామ్ కుట్రదారులను ఆధారాలతో సహా కనుగొన్నామని, అదేవిధంగా వారికి ఆర్థికంగా సాయం చేస్తున్న వారిని కూడా గుర్తించామని చెప్పారు. విచక్షణరహితంగా దాడికి పాల్పడిన వారిని ఖచ్చితంగా శిక్షిస్తామన్నారు. పహల్గామ్ మృతులకు న్యాయం జరిగేంత వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందంటూ స్పష్టం చేశారు. ఇప్పటివరకు 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని, పాక్లోని సవాయివాలా నుంచి బహల్పూర్ వరకు వైమానిక దాడులు చేశామని సోఫియా ఖురేషీ తెలియజేశారు. అక్కడున్న పౌర స్థావరాలకు ఎలాంటి నష్టం కలగకుండా దాడులు జరిగాయని పేర్కొన్నారు. ఇక ఇదే విషయంపై ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ పాక్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని తెలిపారు. ఎల్ఓసి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో కొట్లి బర్నాలపై దాడి చేశామని తెలిపారు. సియాల్కోటలోని సర్జల్, మహమూనాజాయా, సియాల్కోట్పై మిసైల్స్ ప్రయోగించామని తెలిపారు. అంతేకాకుండా కసబ్, హెడ్లీ శిక్షణ పొందిన స్థావరాలను సమర్థవంతంగా ఛేదించామని తెలిపారు. ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా దాడి చేశామని, పాక్ సైనిక స్థావరాలను భారతదేశం లక్ష్యంగా చేసుకోలేదని చెప్పుకొచ్చారు. పాక్ చేసే ఎటువంటి చర్యలనైనా ఎదుర్కొనేందుకు భారత దళాలు సిద్ధంగా ఉన్నాయని వ్యోమికా తెలియజేశారు. అయితే వైమానిక దాడుల్లో దాదాపు 90 మంది ఉగ్రవాదులు చనిపోయారని తెలుస్తుంది. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర శిక్షణా కేంద్రాలుగా ఉన్న 9 ప్రదేశాలను క్షిపణి దాడులను లక్ష్యంగా ఎంచుకున్నామని సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ తెలిపారు.
ఈ మధ్య భారతదేశంలో జరిగిన పలు ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులు ఈ 9 కేంద్రాలలో శిక్షణ పొందిన వారేనని భారత నిఘా వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉందని, ఆ మేరకు ఈ కేంద్రాలను దాడులకు లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలిపారు. భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దుకు 6 కిలోమీటర్ల అవతల పాక్ భూభాగం వైపు ఉన్న సవైనాలా క్యాంపు ఇందులో ఒకటి. ఈ కేంద్రం నుంచి లష్కర్-ఏ-తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు ఇది అడ్డాగా ఉంది. దీంతో పాటు మర్కజ్ తైయబా, ముర్కిడ్కే కూడా ఇక్కడి సర్జల్ సియాటల్ కోట్ కేంద్రాలు వాస్తవాధీన రేఖకు 30 కిలోమీటర్ల అవతల ఉన్నాయి. భారత క్షిపణి దాడు లక్ష్యంగా ఉన్న మరో కేంద్రం మర్కజా సుబానల్లా ట్రైనింగ్ సెంటర్ ఉన్న బావల్పూర్ కూడా ఉంది. బావల్పూర్ జైషే మహమ్మద్ సంస్థకు ప్రధాన కేంద్రంగా ఉంది. పహల్గాం దాడిలో భాగంగా చనిపోయిన వారిని, వారి కుటుంబాలను భయోందనలకు గురి చేయడంతో పాటు జమ్మూ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం, రాష్ట్రంలో మతపరమైన ఘర్షణకు దారితీయడం కూడా ఉగ్రవాదుల లక్ష్యంగా ఉందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ అన్నారు. సెలవుల్లో ఉన్న పారామిలిటరీ సిబ్బంది మొత్తాన్ని విధులకు హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ తొందరపడి ఆయుధ ప్రయోగానికి సిద్ధం కారాదని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. పొరుగు దేశంతో ఎవరు యుద్ధం కోరుకోరని, అదే సమయంలో వ్యూహాత్మక లక్ష్యాల కోసం సాధారణ ప్రజలను బలి చేసేందుకు ఏ ప్రభుత్వం సిద్ధం కాకూడదని ఆయన అన్నారు. కల్నల్ సోఫియా ఖురేషీ భారత ఆర్మీలో చాలా కాలంగా ధైర్యానికి, పురోగతికి మారుపేరుగా ఉన్నారు. పూణేలో జరిగిన సైనిక విన్యాసం ఎక్సర్సైజ్ ఫోర్స్ 18లో భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా ఆమె చరిత్ర సృష్టించారు. అయితే వ్యోమికా సింగ్ చిన్నప్పటి నుంచి భారత వైమానిక దళంలో చేరాలని అనుకునేవారు. ఆమె భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్. భారత వైమానిక దళ పైలట్గా ప్రమాదకర ప్రాంతాల్లో విమానాలు నడిపిన అనుభవం ఆమెకు చాలా ఉంది. ఇప్పటి వరకు ఆమె 2,500కు పైగా గంటల విమానానుభవం సంపాదించారు. ఈశాన్య భారత రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ వంటి సున్నిత, కష్టతరమైన ప్రాంతాల్లో చీతా, చేతక్ వంటి హెలికాప్టర్లను వ్యోమికా సింగ్ నడిపారు. గతంలో ఆమె అనేక రెస్క్యూ మిషన్స్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. 2020 నవంబర్లో వ్యోమిక అరుణాచల్ ప్రదేశ్లో చాలా కష్టమైన మిషన్కు నాయకత్వం వహించి ప్రజల ప్రాణాలను కాపాడారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.